ఆపరేషన్ సింధూర్లో డమ్మీ ఎయిర్క్రాఫ్ట్లతో పాక్ని బోల్తా కొట్టించిన భారత్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక విప్లవాత్మకమైన వ్యూహాత్మక చర్యను చేపట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ దాడి ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర స్థావరాలను నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్, చైనా, తుర్కియే, అజర్బైజాన్ వంటి దేశాలు కలిసి రూపొందించిన వ్యూహాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. మే 9 నుండి మే 10 తెల్లవారుజామున మధ్యకాలంలో ఈ దాడి కొనసాగింది. ఈ దాడిలో భారత వాయుసేన అత్యంత తెలివిగా వ్యూహాన్ని అమలు చేసింది. మొదట సుఖోయ్ 30, MiG-29 వంటి యుద్ధ విమానాలను పోలిన మానవరహిత డ్రోన్లను పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశపెట్టింది. వీటిని చూసిన పాక్ బలగాలు భారత్ వైమానిక దాడికి సిద్ధమవుతుందని భ్రమపడి వెంటనే చైనా తయారు చేసిన HQ-9 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. అదే సమయంలో భారత వాయుసేన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ HQ-9 వ్యవస్థలను జామ్ చేయడంలో సఫలమైంది. దీంతో పాక్ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆ తర్వాతే అసలు దాడి మొదలైంది. భారత వైమానిక దళం బ్రహ్మోస్, స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ వంటి దీర్ఘశ్రేణి క్షిపణులతో పాక్ POKలోని కీలక ఎయిర్ బేస్లపై ఖచ్చితమైన దాడి చేసింది. ఈ దాడిలో వైమానిక స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లు, డ్రోన్ల యూనిట్లు, రాడార్ వ్యవస్థలు, రన్వేలు, హ్యాంగర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను తొలిసారిగా IIF వినియోగించింది. భారత వాయుసేన ఈ దాడిని అత్యంత రహస్యంగా, సమగ్రంగా నిర్వహించింది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ వ్యూహాత్మకంగా పరిగణించిన అనేక వాయుసేన స్థావరాలు నిర్వీర్యమయ్యాయి. చైనా టెక్నాలజీపై ఆధారపడిన పాక్ ఈ దాడికి విరుద్ధంగా స్పందించలేకపోయింది. తూర్పు ప్రాంతాల గగనతల రక్షణలో స్లిప్పేజెస్ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో సీజ్ఫైర్ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. దీనివల్ల సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా పాక్ యత్నించడం మొదలైంది. ఈ చర్య అంతటా భారత సైనిక వ్యూహ సామర్థ్యాన్ని, సాంకేతిక ఆధునికతను, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై భారత్ ప్రతిస్పందన ధోరణిని ప్రపంచానికి చూపించిన ఘట్టంగా నిలిచింది.